ఈరోజు వార్తా విశేషాల్లో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర వారి ఆలయ దర్శనంలో బాలకృష్ణ కూతురు నార బ్రాహ్మణి గారు ఆలయాలను దర్శించుకున్నారు. వీరికి ప్రత్యేకంగా దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థ ప్రసాదాలు అందించి మర్యాదపూర్వకంగా చేసిన వస్త్రంతో వారు సత్కరించారు. ముందుగా బాలబ్రహ్మేశ్వర వారి ఆలయంలో శివునికి అభిషేకము, అలాగే జోగులాంబ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నవబ్రహ్మ ఆలయాల గురించి స్థల పురాణం అడగ్గా ప్రధాన అర్చకులైనటువంటి ఆనందశర్మ గారు చాలా చక్కగా ఈ ఆలయాల గురించి విశిష్టత గురించి వీరికి వివరించారు. తదనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు పడేయాలి. ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం వెళ్ళి మరో 3 ఆలయాలు, ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్థ బ్రహ్మ, సర్గ బ్రహ్మ, 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరి ఎక్కడా లేవు. ఏమి నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే, నవబ్రహ్మాలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాముల వారి రాముల వారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కాబట్టి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటూ సుందరలేపం చేసి ఉడలమాల చేసి తమలపాకు పెట్టుకుని రకరకాల సుందరకాండ ఎన్నం చేయదు. అదే రాముడి దగ్గర కూర్చొని ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకొని అందుకు మూలకారకుడు అంటే ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి పాదాలన్నీ కూడా పెరిగిపోతాయి. అందుకే సంకల్పంలో ఎక్కడా లేకుండా ఒక అనుకూలంలో మాత్రం బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కళత్రకారక, సుఖగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తాం అనమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తే అందుకు మూలకారకుడు అంటే బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి పాదాలు పెరిగిపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణు సారగ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణువుకి ప్రతిరూపం విష్ణు సారగ్రహం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణునే. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ శివుడికి విష్ణుకి అభిషేకం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ఇక్కడ పిలుస్తున్నాడో నదిలో కొట్టుకుంటున్న ఆ యొక్క సారగ్రహము మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామివారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట మీద వాయు ప్రతిష్ట గారు. అందుకే ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాల క్రితం ఆవేశకంతో బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చేస్తారు. ఈ అలంపూర్లో బ్రహ్మేశ్వరం సవిశ్వేష, కాశీలో విశేషుడు, అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమలాపురం, ఇక్కడ కాశీ ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి కూడా హేమలాపురం, హేమ అంటే బంగారం తయారు చేస్తారు. ఏమైనా వాస్తవం మనకు తెలియదు, కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకతలింగము, అక్కడ వెండి ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆత్మహత్యల వల్ల చేస్తున్నారు. అనంతపద్మనాభ స్వామి స్థాయిలో నిలబడిన మనం ఉంటుంది. ఇట్లా ఈ స్వామివారితో ఉంది అని చెప్తారు. దాదాపు అలంపూర్ యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్తుడి పార్వతీ పరమేశ్వరుడు లేని ఆలయాలు. అలంపూర్ అన్ని ఆలయాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పార్వతీపురం, సూర్యనారాయణ స్వామి, దక్షిణామూర్తి. అలంపూర్ అనేది 400 ఆలయం కాదు, ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాదు పురాణం మనకు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రువాయిత కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మనం ఆస్తు అంటే ఉన్నారు. ఎవరు బాలబ్రహ్మేశ్వర స్వామి. ఇక్కడ భక్త కల్ప ధ్రువాయి భక్తుల పాటు కోటి లింగ స్వరూపాయ. ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులుగా మనం తీసుకోవాలి. అలాంటి కోటి దేవతామూర్తులను పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయ మనం విశేషించి అలాంటి లింగం బంగారలింగం కాబట్టి కిందోడు స్వర్ణలింగం అని చెప్తున్నాడు. పైన విగ్రహం నుంచి బంగారు పెరిగింది. ఇవన్నీ శాస్త్రీయ ప్రమాణాలు. స్వర్ణలింగాయ ఉన్నారు ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. देवी मातरम शिवं वासे मे कुले जौलाम्बादेव जेर्भवरुणधूमाख्यापयामि आर्द्रां पुष्करणीं वचनं सवर्णां हेममाल्यं सूर्यां हिरण्मयीं लक्ष्मीं च तमेदमवहजौलाम्बादेव साक्षात् दिवं प्रकल्पयामि आर्द्रां जकरणीं जष्टिं पिङ्गळां पद्मवालिनीं चन्द्रां